ఇప్పుడు అట్ ప్రెజెంట్ సొసైటీలో మహిళల మీద మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఇటు ఇంట్లో చూసుకుంటున్నారు, పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇటు జాబ్‌ని చూసుకుంటున్నారు. సో దానివల్ల ఎక్కువైందా? ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వడానికి ఆ ఉమెన్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. సో అంటే డిఫరెంట్ రోల్స్. సో యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్ ఆర్ యాజ్ అ డాటర్ ఇన్ లా, యాజ్ అ డాటర్, యాజ్ అ కేర్ గివర్. సో డిఫరెంట్ రోల్స్లో వాళ్ళు సాటిస్ఫై చేస్తున్నామా లేదా మన రోల్ని అన్న ఒక భయంతో కూడా వాళ్ళు ఉంటారు. సో వీటన్నిటి వల్ల స్ట్రెస్ లోడ్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళకున్న ఈ బాధ్యతలతో పాటు వాళ్ళకి సపోర్ట్ ఎంత వస్తుంది? కరెక్ట్. ఫ్రమ్ ద పార్ట్నర్ ఆర్ ఫ్రమ్ ద అదర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రమ్ ద సొసైటీ. దాన్ని బట్టి వాళ్ళకి ఆ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా లేదా అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఎవరిలో అయినా మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దేర్ బయాలజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ సపోర్ట్, ఎనీ అదర్ ఇష్యూస్ కూడా రీజన్ అవ్వచ్చు. ప్రతి స్టేజ్లోనూ వాళ్ళకి ఈ మూడ్ స్వింగ్స్ ప్రతిదీ మనం చూస్తాం. లైక్ అంత డెప్త్గా అబ్జర్వ్ చేయకపోయినా అంటే ఈ హార్మోనల్ చేంజెస్ మెంటల్ హెల్త్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తాయి వాళ్ళకి? ఓన్లీ హార్మోనల్ చేంజెస్ వల్లనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పడానికి లేదు. ఎందుకంటే హార్మోనల్ చేంజ్ అనేది ఒక పార్ట్ డెఫినెట్గా. బట్ దాంతో పాటు ఆ పర్టికులర్ చైల్డ్కి కానివ్వండి, ఆ పర్టికులర్ ఉమెన్కి కానివ్వండి, ఏదైనా చైల్డ్ అబ్యూస్, ఎనీ ట్రామా ఇన్ దేర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ దేర్ అడల్ట్హుడ్, ఓకే, దాంతోపాటు ఎనీ అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నాయా, ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పార్ట్నర్ సపోర్ట్ ఎలా ఉంది, వాళ్ళ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, లేదంటే వర్కింగ్ ఏరియాలో ఎనీ అబ్యూస్కి లోన్ అవుతున్నారా, సో అంతకుముందు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, జెనెటిక్గా వాళ్ళకి లోడ్ ఉందా. సో వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. వీటితో పాటు కంపారిటివ్గా ఉమెన్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో ఎక్కువగా ఉంటాయి. సపోజ్ డ్యూరింగ్ పీరియడ్స్ టైం, డ్యూరింగ్ మెన్స్ట్రేషన్ టైం, సో ఆ టైంలో వచ్చే ఇష్యూని ఏమంటామంటే ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్, ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్స్ ఉంటాయి. సో అది కొంతవరకు వాళ్ళు మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మేనేజ్ చేసుకుంటారు. అది ఇంకా ఎక్కువ అయింది అనుకోండి, అంటే ఇట్స్ లైక్ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో దానికి బిఫోర్ 1 వీక్, ఆఫ్టర్ 1 వీక్, ఈ టైంలో ఎక్కువగా మూడ్ చేంజెస్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువగా వీక్నెస్ ఫీల్ అవ్వడము, ఇంట్రెస్ట్ తగ్గిపోవడము, ఇరిటబుల్ అవ్వడము, మూడ్ డిస్టర్బెన్సెస్ రావడం. సో దీన్ని ప్రీ మెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్ అని అంటారు. ఓకే, సో ఇది కాకుండా ఇన్ దేర్ లైఫ్ టైం అంటే రిలేటెడ్ టు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అదర్ థింగ్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీకి జస్ట్ బిఫోర్ అవ్వచ్చు, డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు, ఆఫ్టర్ చైల్డ్ బర్త్. సో ఈ టైంలో కూడా చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆ ఉమెన్ యొక్క హెల్త్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్ ఎలా ఉంది, సో న్యూట్రిషియస్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటున్నారా, ఏమైనా సబ్స్టాన్స్ యూజెస్ ఉన్నాయా, లైక్ స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ తీసుకోవడం, ఎనీ డ్రగ్ అబ్యూజెస్ ఉన్నాయా, ఓవర్ మెడికేషన్ తీసుకుంటూ ఉన్నారా, ఎనీ అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా. ఓకే. సో వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. ఎంత వీక్నెస్ ఉంది, ప్రాపర్గా న్యూట్రిషన్ అందుతుందా లేదా, ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తుందా లేదా, వెంటిలేట్ చేసుకోగలుగుతున్నారా లేదా. సో దీన్ని బట్టి కూడా జస్ట్ బిఫోర్ కన్సీవింగ్ కానివ్వండి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా వచ్చే ఏంటంటే డిప్రెషన్ కానీ యాంగ్జైటీకి కానీ లోన్ అవుతూ ఉంటారు. సో ఇవి కాకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎనీ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ముందు ఉన్నట్టయితే ఆ డిస్టర్బెన్సెస్ ఈ టైంలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే డాక్టర్ని సంప్రదించకుండా మెడికేషన్ మానేస్తారు. ఆల్రెడీ దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్, మెడిసిన్ యూస్ చేస్తూ ఉండొచ్చు, బట్ సడన్గా మానేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే సిమ్టమ్స్ మామూలుగా ప్రెగ్నెన్సీయే ఒక స్ట్రెస్సర్, అవును, కానీ మెడికేషన్ కూడా మానేస్తారు. సో సిమ్టమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో దట్ మే ల్యాండ్ అప్ ఇన్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఎనీ అదర్ ఈటింగ్ డిజార్డర్స్ అయి ఉండొచ్చు, సైకోసిస్లోకి వెళ్ళొచ్చు. సో ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు, బట్ అది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఆఫ్టర్ డెలివరీ,
సో డెలివరీ అయిన ఆ తర్వాత అంటే చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. సో ఆ టైంలో ఏమవుతుంది, లైక్ డెలివరీ అయిన 3rd డే నుంచి కానివ్వండి, 2nd డే 3rd డే నుంచి సో సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఆక్సిటోసిన్ వీటి లెవెల్స్ చేంజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళ స్ట్రెస్సెస్ని బట్టి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అప్పుడే కొత్తగా రావచ్చు, ఉన్న ఇష్యూస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి ప్రెగ్నెన్సీ మీద ఉన్న అవగాహన ఏంటి, చైల్డ్ గ్రోత్కి సంబంధించిన వాళ్ళకి అవగాహన ఏంటి. కొంతమందికి ఏంటంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అది వచ్చినప్పుడు ఓకే మేము ఎలా పిల్లల్ని చూసుకోవాలి, ఒక యాంగ్జైటీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దే ప్లే ఏ రోల్. సో దీనివల్ల ఏమవుతుందంటే డెలివరీ తర్వాత వచ్చే వాళ్ళని పోస్ట్ పార్టమ్ అంటాం, పోస్ట్ పార్టమ్ ఇష్యూస్. ఓకే, పోస్ట్ పార్టమ్ బ్లూస్, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ సైకోసిస్. సో దీస్ ఆర్ సో మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది ట్రీట్ చేయకపోతే ఐదర్ సెల్ఫ్ హార్మ్ కానివ్వండి, హార్మ్ టు ద బేబీ అవ్వచ్చు, లేదంటే టు ఎనీ అదర్ నియర్ బై పర్సన్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ 1-2 years లో చాలా కేసెస్ రీసెంట్ గా కూడా ఒకటి సో చాలా కేసెస్ మనం విన్నాము. ఐదర్ బేబీకి హార్మ్ చేయడము, లేదంటే మదర్స్ సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే బికాస్ ఆఫ్ దోస్ లైక్ వైఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల హస్బెండ్కి డిప్రెషన్లోకి లోన్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చాలా మనం విన్నాం. సో పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటే ఏంటంటే బేబీ పుట్టిన తర్వాత 3rd డే నుంచి సిమ్టమ్స్ స్టార్ట్స్. ఓకే, సో వాళ్ళు లోగా ఫీల్ అవ్వడము, ఎవరితో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వకపోవడము, విత్డ్రా అవ్వడము, అసలు ఏమీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తినకపోవడము, నిద్రపోకపోవడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో దీన్ని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటాం. కానీ ఏంటంటే ఇది వితిన్ ఒక 5 daysలో పెరిగినప్పటికీ దానంతట అది ఒక 10 daysలో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పోస్ట్ పార్టమ్ బ్లూస్ వాటంతట అవి రిజాల్వ్ అవుతాయి ఇమీడియట్గా ఇఫ్ దే టేక్ హెల్ప్ ఆఫ్ ద సైకియాట్రిస్ట్. తొందరగా సిమ్టమ్స్ తగ్గిపోతాయి. బట్ సమ్ టైమ్స్ అరౌండ్ 20-30% ఏమవుతుందంటే ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ కూడా ది కన్వర్ట్ ఇంటూ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. ఓకే, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతూ 2 weeks 3 weeks సిమ్టమ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈవెన్ దే కెన్ లాస్ట్ ఫర్ అప్ టు 6 months. ఓకే, సో బిఫోర్ 6 months ఇలాంటి ఇష్యూస్ ఉంటే దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని అంటాం. ఓకే, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూ కంటే ఇంటెన్సిటీ ఎక్కువ. ఏదైతే డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయో ఇంటెన్సిటీ పెరగడం, చివరికి వాళ్ళు వర్త్లెస్ అయిపోవడము, హెల్ప్లెస్గా అయిపోవడము, జీవితం మీద విరక్తి రావడం, వాళ్ళు చనిపోవాలి అని అనుకోవడం, లేదంటే వాళ్ళ హెల్త్ బాగా వీక్గా అయిపోవడము, బేబీ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఇది జరుగుతుంది. ఓకే. అండ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. సో ఇది కూడా సేమ్ టైం పీరియడ్లో వస్తుంది. అరౌండ్ 3 weeks వరకు బాగా సివియర్ అవ్వచ్చు. ఇది అక్యూట్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ఆల్సో. ఎందుకంటే పోస్ట్ పార్టమ్ సైకోసిస్లో ఏమవుతుంది అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ద వే దే పర్సీవ్ ద థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో థాట్ ప్రాసెస్లో చేంజ్ అయ్యి వాళ్ళకి అనుమానాలు రావడం, డెల్యూజన్స్ అంటాం, అనేయాలోకి వెళ్ళిపోవడము, లేదు అంటే ఏదో శబ్దాలు వినిపించడం, మాటలు వినిపించడం, ఎవరో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని వాళ్ళకి అనిపించడం, అబ్నార్మల్ బిహేవియర్ అనేది ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ఏడవడం అవ్వనివ్వండి, ఇలాంటి ఏమైనా ఉండొచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే ఓకే ఆ బేబీ నాకు హార్మ్ చేస్తుందేమో అని బేబీని వీళ్ళని హార్మ్ చేయడం, శత్రువులాగా చూస్తారు. అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడము, వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం. సో దీన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారు. అట్ ద సేమ్ టైం పీరియడ్స్ ఆగిపోయే టైంలో అంటే అరౌండ్ 50 years 60 years ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే మెనోపాజల్. సో ఈ మెనోపాజల్, డ్యూరింగ్ మెనోపాజల్ టైం, పోస్ట్ మెనోపాజల్ టైం ఏంటంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఈస్ట్రోజన్ లెవెల్స్లో ఎక్కువ డిఫరెన్సెస్ వస్తాయి. దానివల్ల కూడా మూడ్ డిస్టర్బెన్సెస్ రావడము, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా డిప్రెషన్ రావడం, యాంగ్జైటీ రావడం, ఉన్న మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం కూడా జరుగుతుంది. దిస్ ఇస్ పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్. సో ప్రతి స్టేజ్లోనూ ఫేస్ చేస్తారు డెఫినెట్గా. జనరల్గా ఓన్లీ ఉమెన్ ఫేస్ చేసేవి. కరెక్ట్. ఓకే. డ్యూరింగ్ పీరియడ్స్ ఆర్ డ్యూరింగ్ దేర్ మెనోపాజల్ ఏజ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ దీస్ ఓన్లీ ఫర్ ఉమెన్ వచ్చే ఇష్యూస్ ఇవి.